సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం మనం కడప నగరంలోని ఉక్కాయపల్లె డంపింగ్ యార్డ్ గా ఉండేదాన్ని ఎకో పార్క్ గా మార్చిన తర్వాత ఇక్కడ రహదారిలో కొన్ని సంవత్సరాలుగా నడి రోడ్డు పైన నీళ్లు నిలబడి నిమిషానికి ఒక 10 నుంచి 20 బండ్లు వెళ్లే పరిస్థితి ఉంది. చిన్న పిల్లలు స్కూల్ కు పోవడం గానీ, ఇక్కడ ఆర్కే నగరు, చల్మారెడ్డిపల్లె, వైఎస్ నగర్ అని చాలా ఊర్లకు ఈ రహదారి గుండా వెళ్లే పరిస్థితి ఉంది. కానీ కార్పొరేషన్ వారు కానీ, నగరానికి సంబంధించిన ఈ కార్పొరేషన్ యంత్రాంగం కానీ, సచివాలయం వాళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ సమస్య గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ నివాసులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీకు ఎప్పటి నుంచి ఈ సమస్య? గత 4-5 సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య. ఇది డ్రైనేజ్ వాటర్ కాదు, వర్షపు నీరు కాదు, ఇది మున్సిపల్ వాటరే. మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు వాటర్ వెళ్ళేటప్పుడు ఫోర్స్ కు బయటకు వస్తుంది మొత్తం అంతా. మళ్ళీ వాటర్ వాళ్ళు ఆపేసిన తర్వాత మొత్తం లోపలికి వచ్చేసి అన్ని ఇళ్లకు మోటార్లు వేసినప్పుడు మొత్తం అంతా రిటర్న్ వస్తుంది, అంతా గలీజ్ నీళ్ళు అంతా వస్తుంది. వీళ్ళు సచివాలయంలో మాత్రము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా కనీసము వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. ఏదన్నా కార్పొరేషన్ లో ఇంటి పన్ను కట్టకుండా, వాటర్ పన్ను కట్టకుండా కూడా నోటీసులు పంపించేసి వడ్డీ పెరుగుతుంది, మీరు ఫైన్ వేస్తాము అని చెప్తారే. ఇప్పుడు ఇది కనపడలేదా వాళ్ళకు? సచివాలయం వాళ్ళకు ఇది కనపడుతుంది కదా. సచివాలయం వాళ్ళకు ఎన్ని రోజుల నుంచి ఉంది? 3-4 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా సచివాలయం వాళ్ళు నిద్రపోతున్నారు అంతే. ఆఫీసర్లు మొత్తం ఒక్కరు కూడా వర్క్ సరిగా చేయడంలే. రెయిన్ వాటర్ అయితే ఎవరికైనా ఇబ్బంది లేదు, మామూలే తగ్గుంది అనుకోవచ్చు. ఇదంతా మున్సిపల్ వాటర్ వస్తుంది, లీకేజ్ అవుతుంది. కనీసం కార్పొరేషన్ వాళ్ళు రోజు 20 సార్లు పోతా ఉంటారు కదా, కనీసం వాళ్ళు కనపడలేదు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కడప రూపురేఖల్ని మార్చేస్తాము. ప్రభుత్వం ఎట్టు ఉందో కూటమి ప్రభుత్వంలో కూడా అట్లే ఉంది. కనీసం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా సచివాలయం వాళ్ళు చర్య తీసుకోవడం లేదు. ఇది మాత్రం డ్రైనేజ్ వాటర్ కాదు, మున్సిపల్ వాటర్. ఇది దీనిపైన ఏదైనా కమిషనర్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, మీకు ఏం సమస్య ఉంది? ఇక్కడ కడప జిల్లా కడప మండలము, ఇది మోసపల్లె సిద్ధాడం రోడ్డు. ఇక్కడ పార్కు ఒకటి నిర్మించినారు. ఆ నిర్మించడంలో పైప్ లైన్, పెద్ద కుళాయి పైప్ లైన్ ఉంది. ఇక్కడ ఆ పైప్ లైన్ లీకేజ్ వల్ల నీళ్లు రోడ్డు మీదకి వచ్చి పోయే జనాలకు రిటర్న్ తాగునీరుకు కలుషితం అయిందని. అదే కాకుండా చిన్నపిల్లలు పోతుండగా ఆ బురద పడటము, జారి కింద పడటము, చాలా ఇబ్బందులకు గురవుతారు. అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. దయవంచి ఈ రోడ్డును కొంచెం ఆ నీళ్లు లీకేజ్ కాకుండా, కంప చెట్లు, పందులు అవన్నీ ఎక్కువ తిరుగుతున్నాయి ఇక్కడ. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. పర్మనెంట్ గా సక్సెస్ కారకుండా చేయాలని ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ నీళ్ల తరపు నుంచి మేము మోటార్లు వేస్తాంటే మళ్ళీ ఇళ్లకి రిటర్న్ కొడతాండే. రిటర్న్ రోడ్ ట్యాంకులు కడుక్కొని చాలా ఇబ్బంది పడతాను జనాలు. రోజు గలీజ్ నీళ్ళు వచ్చి పిల్లలు రోగాలు వచ్చేస్తున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు దీని గురించి. ఈ రోడ్డు గింప అంతా వచ్చేసింది. దీనికి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది చేయాలి మనకు. మీరు ఎప్పటి నుంచి నివసిస్తున్నారు? మేము దాదాపు 50 ఏళ్ళ నుంచి ఉన్నాము. దీనివల్ల మాకేం ఉపయోగం లేదు, ఉండి ఇంకా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలకు, పెద్దలకు అందరికి లేని జబ్బులు వస్తాయి. దాని వల్ల మీకు ఏదన్నా గవర్నమెంట్ చర్య తీసుకొని ప్రభుత్వం వల్ల ఏదన్నా దీనికి పార్క్ ఓపెనింగ్ చేసి ఆ చెత్తను తీసేసి మంచి ఉపయోగం చేస్తారని మిమ్మల్ని అందరినీ ప్రార్థించున్నాము. సహకరిస్తే ప్రజలకు చాలా ఉపయోగం చేసినట్టు ఉంటారని కోరుతున్నాము. చూసారు కదా, ఇక్కడ నిత్యము వందలాది సంఖ్యలో బండ్లు, చిన్నపిల్లలు స్కూల్ కు పోవడం గాని, ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్లేదానికి గాని దాదాపు 5 నుంచి 6 ఏరియాలు, అంటే వైఎస్ఆర్ కాలనీ, చల్మారెడ్డిపల్లి, ఆర్కే నగర్, తిలక్ నగర్ అని ఇలాంటి ఏరియాల్లో ప్రతిరోజు ఈ రోడ్డు గుండా వందలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఈ రోడ్డు పైన నీళ్లు నిల్వ ఉండడం వల్ల చాలా మంది ఫ్యామిలీతో పోయే వాళ్ళు జారి కింద పడి చేతులు కాళ్ళు విరగొట్టుకున్న పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అలాగే కడప నగరంలో ఎక్కడైనా కానీ ఒక ఇల్లు కట్టేటప్పుడు వెంటనే ఈ సచివాలయానికి సంబంధించిన సిబ్బంది వచ్చేసి మీకు ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళను ఆ ఇల్లు కూడా కట్టనివ్వకుండా ఆపే పరిస్థితిలో అంత యాక్టివ్ గా ఉండే సచివాలయం వాళ్ళు ఇక్కడ గత 5 సంవత్సరాలుగా నడి రోడ్డు పైన నీళ్లు నిలబడి ఎంతో మంది ఈ నీళ్ల వల్ల ఎంతో అవస్థలు పడినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడి ప్రయాణికులు, చుట్టుపక్కల ఉన్న నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్ను కట్టలేదంటే
డైరెక్ట్ మొబైల్ కు మెసేజ్ పంపించి మీరు ఈ డేట్ లోపల కట్టకుంటే మేము ఫైన్ కూడా వేస్తామని చెప్పేసి అలాంటి అంత యాక్టివ్ గా ఉండే మన కడప కార్పొరేషన్ యంత్రాంగం గాని, మన కడప నగర కమిషనర్ గాని ఇలాంటి ఇంత కష్టమైన పరిస్థితి, ఇలాంటి నీరు నిలబడి ఎంతో మంది చేతులు కాళ్ళు విరగొట్టుకొని ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ దృష్టికి రాలేదా అని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సచివాలయానికి ఒకసారి మనం వెళ్ళి వాళ్ళను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పార్క్, ఈ డంపింగ్ యార్డ్ ముందుగా ఉంది. పార్క్, ఎకో పార్క్ రెడీ అయింది. ప్రస్తుతం ఆడ గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు పైన నీళ్లు నిలబడి ఉన్నాయి. మీరు ఎప్పుడు దాన్ని గమనించలేదా? ఆల్రెడీ గమనించాము, వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం కూడా. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా అది చేస్తున్నాం అంటున్నారు, కానీ చేస్తున్నారు. కానీ అది మళ్ళీ అది వెహికల్స్, పెద్ద వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, ఆ వెహికల్స్ తిరగడం వల్ల మళ్ళీ వెళ్తున్నాయి. అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, కానీ అది చేసిన కొన్ని రోజుల్లో మళ్ళీ వెళ్తున్నాయి ఇవి. అంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేసినారు మీరు? అడ్వర్టైజ్ డిపార్ట్మెంట్, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చేస్తాము. వాళ్ళు చేస్తున్నారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ అవి వస్తున్నాయి. మీరు ఇక్కడ సచివాలయం ఏ వార్డు? రాయపల్లి వార్డు 2/2 వస్తుంది. మామూలుగా అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. ఆల్రెడీ చేశారు కూడా, కాకపోతే కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. చేశారంటున్నారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఎందుకు రిపీట్ ఎందుకు అయితే? కొద్దిగా పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు రోడ్డుకే ఉంది. అది రోడ్డుకే ఉంది, కాకపోతే అది పెద్ద లైన్ కాబట్టి మనం ఏం చేయలేకున్నాము. వీళ్ళు పెద్ద లైన్ అంటే మామూలు కార్పొరేషన్ లెవెల్లో రావాలి. ఇంకా అది ఏమన్నా వస్తాయేమో, ఇంకా వీళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళకి ఏమైనా లెటర్ పెడితే ఏమన్నా వస్తాయేమో. వాళ్ళు ఏమంటున్నారంటే, కార్పొరేషన్ సిబ్బంది గాని, సచివాలయం సిబ్బంది గాని ఒక ఇల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇటుక పెట్టినా కూడా మీకు ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా అని చెప్పేసి వెంటనే వచ్చి స్పందించే పరిస్థితి. కానీ ఇక్కడ ఈ రోడ్డు పైన 5 సంవత్సరాల నుంచి నీళ్లు ఉన్నా కూడా ఈ సచివాలయం వాళ్ళకి గాని, ఈ కార్పొరేషన్ వాళ్ళకి గాని ఎందుకు కనపడటం లేదు అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? చేస్తున్నారు, కాకపోతే మళ్ళీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు చేస్తున్నారు, కాకపోతే మళ్ళీ కూడా వెళ్తున్నది. అది ఉండడం లేదు. పైప్స్ ఉండేదైనా పెద్ద వెహికల్స్ తిరిగేటప్పుడు ఇలాంటి వెహికల్స్ ఏమైనా వస్తుంటాయి. అలాంటి వెహికల్స్ వచ్చినప్పుడు ఈ గ్యాస్ గానీ ఇవి గానీ వచ్చినప్పుడు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఇవి ఉన్నాయి కదా, అవి వచ్చినప్పుడు అవి ఒకవేళ వెళ్తుంటాయి. వెళ్ళినప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అదొకటి ప్రాబ్లం ఉంది అక్కడ. మీరు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినారా? ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆల్రెడీ చేసినారు కూడా, వచ్చినారు. కమిషనర్ సార్ కూడా విజిట్ అయినారు. ఎందుకంటే 2-3 సార్లు ఎక్కువ పార్క్ దగ్గరికి వచ్చారు సార్. ముందున్న కమిషనర్ గారు వచ్చినారు, దాంతో పాటు వీళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సార్ కూడా వచ్చినారు. కాకపోతే వచ్చి చూశారు. అప్పుడు చేసిన తర్వాత కూడా ఇది మళ్ళీ వెళ్తున్నాయి. మళ్ళీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇంకా చూడాలి. ఇంకా ఏమంటున్నారంటే, పర్మనెంట్ చేస్తారో లేదో అది తర్వాత విషయము. కనీసం ఆ రోడ్డు మీద నీళ్లు నిల్వ లేకుండా ఒక సైడ్ ఒక గాడి అన్న తీసి ఆ రోడ్డు పైన నీళ్లు నిల్వ లేకుండా కనీసం అదన్నా చేయాలి కదా. ఎంతో మంది చిన్నపిల్లలు కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే పరిస్థితి. నిత్యం ఈ రోడ్డు గుండా చాలా బండ్లు వెళ్తున్న పరిస్థితి కాబట్టి కనీసం దీనికి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మీరు దీని గురించి ఏం చర్య తీసుకోబోతున్నారు? అది ఒకసారి మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మేము చెప్తామండి. ఒకసారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి వాళ్ళ ద్వారా తీసుకెళ్లేసి ఒకసారి చూస్తాం. మళ్ళీ ఈసారి చూసేసి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా చూస్తాం. చూసారు కదా, ఈ రోజు మన 2వ వార్డు అంటే ఈ నీళ్లు నిలబడే పరిధికి సంబంధించిన సచివాలయం అడ్మిన్ గారు మనతో మాట్లాడారు. ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ సమస్యను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఏమవుతుందో వేచి చూద్దాం.